విశాఖను నగదురహిత లావాదేవీల నగరంగా తీర్చిదిద్దే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. సాగర నగరాన్ని క్యాష్లెస్ సిటీగా మార్చేందుకు బ్యాంకు కార్డు లావాదేవీల సంస్థ వీసా ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. కొనుగోలు కార్డులు, ట్రావెల్ కార్డులు జారీ చేయనున్న సంస్థ నగదురహిత లావాదేవీలపై శిక్షణ ఇవ్వనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా నగదురహిత లావాదేవీల నగరాల కార్యాచరణ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు విశాఖ నగరాన్ని నగదురహిత లావాదేవీల ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికన్ బ్యాంకింగ్ కార్డుల సంస్థ వీసా ముందుకు వచ్చింది. విశాఖపట్నం నగరాన్ని క్యాష్లెస్ సిటీగా మార్చడంపై 2017 జనవరిలో దావోస్ వేదికగా జరిగిన సమావేశంలో వీసా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు విశాఖను దేశంలోనే తొలి క్యాష్లెస్ సిటీగా మార్చడానికి వీసా కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2018 మార్చిలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, రీటైల్ రంగం ఇలా అన్ని చోట్ల నగదురహిత లావాదేవీలు జరిగేలా కార్యాచరణ రూపొందించింది. ట్రావెల్ కార్డులు, కొనుగోలు కార్డులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్డులు అనుమతించేలా అన్ని రంగాల వారికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. నగదురహిత లావాదేవీలు పెంచడంపై కార్యశాలలు నిర్వహించడం, డిజిటల్ లావాదేవీలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దేశంలోనే మొదటి నగదురహిత లావాదేవీల నగరంగా విశాఖపట్నాన్ని తయారు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా కార్యక్రమాన్ని అమలు చేయాలని, అందుకోసం ముందు ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వీలైనంత మేరకు ఈ పనిని పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ వీసా కంపెనీ ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. సమన్వయంతో ముందుకు వెళితే నగదురహిత విశాఖ కళ త్వరలోనే సాకారమవుతుందన్నారు. అలాగే ఏఎన్ఎస్ఆర్ సంస్థతోనూ ఏపీఐఐసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఆ సంస్థకు విశాఖ మధురవాడలో 10 ఎకరాల భూమి కేటాయించనుంది.